ఇది దిల్ రాజు గారు చూసారా ఫిల్మ్? దిల్ రాజు గారు చూశారు. ఆయన దాన్ని నిజంగా నేర్చారా? ఆయన ఏడ్చారంటే బేసిక్గా ఎమోషన్ అయ్యారు. గుడ్ అటమ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్కి రా మాట్లాడదాం అన్నారు. మాట్లాడి ఆయన జెన్యున్గా ఒక డౌట్ చెప్పారు. అది జెన్యున్ డౌటే. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమే నేను దిల్ రాజు డీడీఎల్ని పెట్టాను. అవును, వేరేది పెట్టారు. అవును, బలగం నాకు చాలా తృప్తినిచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా నాకు తృప్తినివ్వలేకపోయింది. థియేటర్కి జనాలు రావట్లేదు అనగానే నేను కూడా అన్నాను, అవును సార్, థియేటర్కి జనాలు రావట్లేదు, అది కరెక్టే సార్, కానీ మీలాంటి వాళ్ళు సినిమా చూశారు కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి మీరు మైక్ పట్టుకొని ఇది ఒక మంచి సినిమా అని చెప్తే ఒక 2-3 ఆడియన్స్ అన్న పెరుగుతారంటే డెఫినెట్గా నేను ఆ పని చేస్తాను. నేను ఒక పెద్ద సినిమా గేమ్ చేంజర్ ఉంది, ఇది రిలీజ్ తర్వాత నాకు సంక్రాంతి అది కూడా ఉంది, ఇదంతా అయిన తర్వాత మనం కూర్చొని దీన్ని ఎలా చేద్దాము అన్నారు. ఈ లోపల వేరే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఎక్కడో ల్యాప్టాప్ సెన్సార్ టాకో వాళ్ళు తెలుసుకొని వాళ్ళే వచ్చి దీపా ఆర్ట్స్ వాళ్ళు కానీ లేకపోతే తమిళ్లో జిఆర్ఆర్ మూవీస్ కానీ మేము ఈ సినిమా రిలీజ్ చేస్తాము అన్నారు. అప్పుడు మేము Feb 14th వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే, అది Feb 14th అనుకున్నాం, కానీ సో మెనీ ఫిలిమ్స్లో ఈ సినిమా 6వ సినిమానో 7వ సినిమా అవడం ఎందుకు అనుకుని 28కి వెళ్దాం అనుకున్నాం. 28కి వెళ్దాం అనుకున్న టైంలో డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ మనది కంటెంట్ ఉన్న సినిమా 21వ తారీఖు సోలో డేటు, మనకి 21 రిలీజ్ అయిన తర్వాత శని ఆదివారాలు 22, 23లో వస్తుంది, శివరాత్రి వచ్చేసి 26, 27 2 హాలిడేస్ వస్తుంది, ఒక చిన్న సినిమాకి 4 హాలిడేస్ రావడం అనేది మంచి పరిణామం, మీరు 21 రమ్మంటే అప్పుడు మనం 21కి వస్తున్నాం అన్నమాట.